మరి కన్యాదాన ఫలితం వస్తుంది అని కన్యాదానం చేయాలంటే బంగారం తీసుకోవాలి, వెండి కొనాలి, కొత్త బట్టలు కొనాలి, పసుపు కొట్టాలి, గణపతి పూజ చేయాలి, అన్నీ ఉంటాయి. మనం చిన్న చిన్న విషయాలు మర్చిపోతున్నాం. ఎక్కడో ఎవరో పెట్టినటువంటి దాన్ని మనసులో పెట్టేసుకొని మనం భయపడుతున్నాం. కాబట్టి అటువంటిది ఏదీ లేదు, శుభ్రంగా చేసుకోవచ్చు. అయితే విషయం, ఈ శివరాత్రి మనకు 349 సంవత్సరముల అనంతరం త్రయోదశి చతుర్దశి కలిసి అనగా 1675లో ఇదే శివరాత్రి త్రయోదశి చతుర్దశి కలిసి వచ్చింది. 2 నక్షత్రాలు కలిసి వచ్చినాయి. అలాగే శుక్రవారం వచ్చింది. అదే మళ్ళీ ఇప్పుడు తిరిగి ఉత్పన్నమైంది. అప్పుడు మనం ఎవరము కూడా రుద్రాభిషేకం చేసుకోలేకపోయాం. మన తరతరాల వారు, ఒక 6 తరాల ముందు వారు చేసుకుని ఉండవచ్చు. తర్వాత ఇప్పటి వరకు కూడా మనం అటువంటి విశేషమైనటువంటి రుద్రార్చనని మనం చేసుకోలేకపోయాం.